హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఫేస్ మాస్క్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూసేద్దాం. మనకి దాదాపుగా ఇప్పుడు మాస్క్ లేకుండా బయటకు వెళ్ళే పరిస్థితి కాదు. కాబట్టి బయటకు వెళ్ళి షాప్లో 40-50 రూపాయలు పెట్టే కొనే అవసరం లేకుండా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ మాస్క్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వచ్చిన వారే కాదండి, అసలు స్టిచ్చింగ్ రాని వారు కూడా చాలా సింపుల్గా ఈ మాస్క్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈరోజు మన ఈ మాస్క్ని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఎప్పటికప్పుడు కొత్త వీడియో నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం చాలా సింపుల్గా మాస్క్ని ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలి అనేది చూద్దాము. మన దగ్గర ఇంట్లో ఇలా ఒక చిన్న వేస్ట్ క్లాత్ ఉంది అంటే చక్కగా మనం మాస్క్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఈ మాస్క్ని కట్ చేసుకోవడానికి ఇప్పుడు నేనైతే మీడియం సైజ్ చూపిస్తున్నాను. దీనికంటే కొంచెం చిన్న సైజ్ కావాలి అనుకుంటే కనుక ఇప్పుడు నేను తీసుకున్న ఈ క్లాత్ కంటే ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకోండి. ఇప్పుడు నేను వచ్చేసి ఇది 12 ఇంచులు తీసుకున్నాను. మీరు 11 ఇంచులు తీసుకుంటే చిన్న సైజు వస్తుంది. లేదు ఇంకొంచెం పెద్ద సైజు కావాలి అంటే కనుక ఈ 12 ఇంచులు కాస్త 13 ఇంచులు తీసుకోండి, సరిపోతుంది. ఇది వచ్చేసి 12 ఇంచులు వెడల్పు, 12 ఇంచులు పొడవు ఉండేలా ఇలా స్క్వేర్ షేప్లో ఉన్న ఒక క్లాత్ని తీసుకోవాలి. ఒక క్లాత్ని తీసుకొని దీనిని డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలానే మరలా ఇంకొక డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి ఈ చివరికి ఎంత ఉన్నదో చూసుకొని ఇక్కడి నుండి మధ్యలో మనకి క్రాస్ రాకుండా మధ్యలో కూడా 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలానే 2-3 చోట్ల మార్కింగ్ పెట్టుకున్నాము అంటే మనకి మధ్యలో ఎక్కడ క్రాస్ రాకుండా నీట్గా ఈ రౌండ్ షేప్ వస్తుంది. ఇలా మొత్తం మధ్యలో ఎక్కడ క్రాస్ రాకుండా 6 ఇంచులు ఉండేలా మార్కింగ్ చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ దగ్గర ఒకవైపు నుండి 1.5 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలానే ఒకవైపు నుండి రెండో వైపును కూడా 1.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్కింగ్స్ని కలిపేసి ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుండి 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. 2 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర 1.35 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. 1.35 ఇంచ్. అలానే ఈ చివరి నుండి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ చివరి నుండి 2.5 ఇంచు పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుండి ఈ 2 ఇంచులు పెట్టుకున్న ఈ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. అలానే ఈ మార్కింగ్ దగ్గర నుండి ఇక్కడ మనం 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, ఇక్కడ నుండి అంటే ఈ ఫోల్డింగ్ వైపున జస్ట్ ఇలా ఈ షేప్ వచ్చేలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని వరకు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం ఈ మాస్క్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది, కట్ చేసుకున్న ఈ షేప్. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాము. ఇలా ఇంతవరకు ఈ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం 2 పీసులు వస్తాయి. ఈ 2 పీసుల్ని విడిగా తీసుకొని ఈ పీస్ పై వైపున ఈ పీస్ అంటే రాంగ్ సైడ్ ఇలా 2 వైపులా వచ్చేలా పెట్టుకొని ఈ రౌండ్ దగ్గర వరకు ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా రౌండ్ దగ్గర వరకు కుట్టు వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా విడిగా తీసుకోవాలి. విడిగా తీసుకొని ఈ మధ్యలో ఈ ఖర్చు పై వైపున అంటే ఇలా ఈ ఖర్చు ఒకవైపుకు తీసుకొని ఈ కుట్టుకు పై వైపున ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా మిడిల్ పార్ట్లో కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర మనం ఆల్రెడీ కుట్టు వేసాం కదా, ఈ కుట్టు వేసిన దగ్గర ఒకసారి రఫ్ చేసేసుకోవాలి.
ఇలా కుట్టు వేసిన దగ్గర రఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వచ్చేసి మధ్యలోకి వచ్చేలా తీసుకోవాలి. అంటే మనం మధ్యలో వేసిన ఈ కుట్టు ఇలా 2 ఎడ్జెస్ని కలిపేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ని కూడా మనం రాంగ్ సైడ్కి వచ్చేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా రాంగ్ సైడ్కి వచ్చేలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ 2 ఎడ్జెస్ని కలిపి మరలా ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా పై వైపున ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ క్లాత్ని లోపల వైపు నుండి బయటకు తీసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ చివరన ఎడ్జెస్ దగ్గర జస్ట్ ఈ ఎడ్జెస్ని మాత్రమే ఇలా లోపలికి ఫోల్డ్ చేసి రఫ్ చేసుకోవాలి. ఈ అంచులు కనిపించకుండా ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి 6.5 ఇంచు ఉండేలా చూసుకోవాలి. ఇలా 6.5 ఇంచు ఉండేలా తీసుకుంటే సరిపోతుంది ఈ ఎలాస్టిక్. ఇది వచ్చేసి మనకి కొంచెం ఎక్కువ తక్కువ కావాలి అనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ చివరన ఎడ్జ్ దగ్గర ఈ 2వ అంచు వచ్చేసి ఈ 2వ చివరన అంచు దగ్గర పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఈ చివరి వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇటువైపున ఎలా అయితే ఈ అంచుని ఫోల్డ్ చేసి ఈ ఎలాస్టిక్ని వేసేసామో సేమ్ ఇదే విధంగా ఈ 2వ వైపున కూడా ఈ అంచుని లోపలికి ఫోల్డ్ చేసి ఎలాస్టిక్ని వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఫేస్ మాస్క్ని స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా మనం చాలా సింపుల్గా మన దగ్గర ఒక చిన్న వేస్ట్ క్లాత్ ఉంది అంటే చక్కగా ఈ ఫేస్ మాస్క్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మన ఈ మాస్క్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి నార్మల్గా మనం మాస్క్ని స్టిచ్ చేసుకున్నాము అంటే ఇలా పెట్టుకున్నాము అంటే బయటకు వెళ్ళి ఎక్కువ టైం ఈ మాస్క్ని పెట్టుకోవాలి అంటే ఊపిరి ఆడదు, అరే ఈ మాస్క్ని ఎప్పుడు తీసేస్తామా అనిపిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా కనుక స్టిచ్ చేసుకున్నట్లయితే ఎంతసేపు ఈ మాస్క్ని పెట్టుకున్నా సరే చాలా ఫ్రీగా ఉంటుంది. మాస్క్ పెట్టుకున్నా సరే మనకి ఊపిరి ఆడుతుంది. మామూలుగా కొన్ని మాస్క్లు అయితే మాస్క్ పెట్టుకున్నాము అంటే ఊపిరి ఆడక ఎప్పుడు దీన్ని తీసి పక్కన పడేస్తామా అన్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టైల్లో కనుక ప్రిపేర్ చేసుకున్నారు అంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఎంతసేపు పెట్టుకున్నా సరే మనకి ఫ్రీగా ఊపిరాడుతూ చాలా హాయిగా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడైతే నేను ఈ మాస్క్ను ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. ఇప్పుడు నేను చూపించిన ఈ సైజ్ వచ్చేసి మీడియం సైజ్ వస్తుంది. ఇదే కొంచెం పెద్ద సైజ్ కావాలి అనుకుంటే నేను చెప్పాను కదా ఎలా పెట్టుకోవాలి అని, మొత్తం సైజు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. అలానే చిన్న సైజ్ కావాలి అనుకుంటే కనుక మొత్తం ఆ క్లాత్ సైజు ఒక 1 ఇంచ్ తగ్గించండి. దానికి తోడుగా ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం చిన్న సైజ్ కావాలి అంటే మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఎలాస్టిక్ ఒక 1/2 ఇంచ్ ఇలా తగ్గించేస్తే 2 వైపులా కొంచెం లూజ్ తగ్గుతుంది. లేదు ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే ఈ ఎలాస్టిక్ని ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ పెంచేసుకోండి, సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడైతే మనకి ఈ మాస్క్ని స్టిచ్చింగ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకి రీసెంట్గా నేను ఈ మధ్య కాలంలో కూడా ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఇది ఇంకొక స్టైల్ మాస్క్. ఇది కూడా మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది, పెట్టుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది. దీనిని కూడా ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తాను.
చూసారు కదా, మాస్క్ పెట్టుకుంటే ఊపిరి ఆడట్లేదు అనే అవసరం లేకుండా చాలా కన్వీనియంట్గా ఉండేలా ఈ మాస్కులను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే, రెండింట్లో ఏది కావాలి అనుకుంటే, ఏ మోడల్ కావాలి అనుకుంటే ఆ మోడల్ని మాస్క్ని కట్ చేసుకొని స్టిచ్ చేసుకొని సింపుల్గా మనం వేసేసుకోవచ్చు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? అయితే మరి ఎప్పటికప్పుడు కొత్త ఫ్యాషన్స్ కావాలి అనుకుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.